హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిటెక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూఏఎన్ పాస్వర్డ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గూగుల్ అని సెర్చ్ చేయండి. గూగుల్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఇలా షో చేస్తుంది. ఇక్కడ మీరు ఈపీఎఫ్ఓ అని టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈపీఎఫ్ఓ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ మెంబర్ యూఏఎన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క యూఏఎన్ మరియు క్యాప్చాను ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా నేను నా యొక్క యూఏఎన్ ఐడి అనేది ఎంట్రీ చేస్తున్నాను. తర్వాత క్యాప్చా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయడం జరుగుతుంది. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా నా యొక్క నేమ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వెరిఫై బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ ముందుగా మనము క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను క్యాప్చా ఎంట్రీ చేస్తున్నాను. తర్వాత నా యొక్క ఈపీఎఫ్ఓకు లింక్ అయిన ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి తర్వాత వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనం ఆధార్ కార్డుకు ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నంబర్ని ఎంట్రీ చేసిన తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ అనేది పంపడం జరుగుతుంది. ఇక్కడ ఆ వచ్చిన ఓటీపీ అనేది మనం ఎంట్రీ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా క్యాప్చా అనేది ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేసిన తర్వాత వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే పాస్వర్డ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఇంటర్ఫేస్ అనేది మనకు ఇలా చూపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.